కేకలు వేసినటువంటి జనులు కావచ్చు. దేవుని బిడ్డలారా, మీరు 6 దినములు తిరిగారు, 7వ దినం 7 మార్లు తిరిగి ఆర్భాటంతో కేకలు వేశారు. భక్తి శ్రద్ధలు కలిగి భయభక్తులు కలిగి బలమైన పట్టణ ప్రకారం కోల్చబడ్డానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు మనకి జవాబునిస్తాయి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారమును గట్టిగా మూసివేయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లని చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమముగా శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు యెహోషువతో మాట్లాడుతుండే, యెహోషువ, నేను నీ చేతికి పట్టణాన్ని ఇస్తాను. యెహోషువ, నేను నీ చేతికి యుద్ధశూరులను ఇస్తాను. యెహోషువ, నేను నీ చేతికి రాజులను ఇస్తాను. ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ ఎటువంటి వ్యక్తి అంటే మోషే పరిచారకుడు అని రాయబడి ఉంది. భక్తి శ్రద్ధలు కలిగిన వాడు, అంతేకాదు దేవుని మీద నమ్మిక కలిగిన వాడు, దేవుని స్తుతించుట యెహోవాకు ఇష్టం. యెహోషువకు ఏమిష్టం? దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం అంటే ఇష్టం. ఆ ఇష్టం కలిగినటువంటి యెహోషువ, దేవుని బిడ్డలారా, దేవుడు తోడున్నాడు, నాకు వాగ్దానం చేశాడు అన్న సంగతిని గ్రహించినటువంటి యెహోషువ బహు భయభక్తులు కలిగి దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనం, దేవుణ్ణి ఘనపరుస్తున్న మనం, దేవుని మహిమపరుస్తున్న మనం ఏదో ఆదివారం దేవుని మందిరానికి వెళదాం, ఏదో ఒక మందిరానికి వెళదాం, ఏదో ఒక దైవజనుని వాక్యం విందాం అని అనుకునే భక్తులు ఉన్నారు, లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, అది ఒక క్రమం. ఆదివారం వెళ్ళకపోతే ఆ వారం అంతా కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి దేవుడు నా తోడున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను బలపరిచినటువంటి దేవుడు, నన్ను స్థిరపరిచినటువంటి దేవుడు, ఏమి లేని స్థితిలో ఉండి ఉన్న నన్ను ఈ దినం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, దీవెనను అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు, నా ఉనికే ఈ లోకానికి, నా ఉనికే ఈ యొక్క గ్రామానికి, నా ఉనికే నా వారికి తెలియని వేళ నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆయన, ప్రజల ముందు నిలబెట్టిన దేవుడు ఆయన, ఘనపరిచి హెచ్చించిన దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుణ్ణి ఎంత భయభక్తులు కలిగి మనం ఆరాధించాలంటారు. నేను మోషే చేతి మీద నీళ్లు పోసేవాడిని, కానీ తర్వాత నేను నాయకుడిని అవుతానని నాకు తెలియదు. యెహోషువ అనుకోవచ్చు, నేను నాయకుడిని అవుతానన్న సంగతి కూడా నాకు తెలియదు. నేను మా గురువు గారి చేతుల మీద నీళ్లు పోసే పరిచారకుడిని, కానీ నేను ఒక నాయకుడిని అవుతాను, లక్షల మంది ప్రజలను నడిపిస్తాను అన్న సంగతి దేవుని బిడ్డలారా బహుశా యెహోషువకు తెలియకపోవచ్చు. కానీ యెహోషువ కలిగి ఉన్న భక్తి శ్రద్ధలు, యెహోషువ చూపించిన వినయ విధేయతలు, యెహోషువకు దేవుడి మీద ఉన్నటువంటి బలమైన నమ్మకమే ఒక నాయకుడిగా యెహోషువ నిలబెట్టింది. ఈరోజు మన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం వెళ్ళి వచ్చేస్తే నా కుటుంబం కాపాడబడుతుంది అనే దానికంటే, నేను ఈ ఆదివారం వెళ్తున్నాను, దేవుని మహిమను పట్టుకుని వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా మహిమ నా మీద ఉదయించాలి, యెహోవా శక్తి చేత నేను నింపబడా, ఆయన బలము చేత నింపబడా, ఆయన అభిషేకంతో నేను నింపబడా. నా దేవుడికి అసాధ్యమైనదేది లేదు. నా పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, కానీ నేను స్తుతించటం మాను. నా పరిస్థితులన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి, ఆయన స్తుతించటం మాను. ఎగువకు పారే యోర్దాను వంటి భయంకరమైన పరిస్థితులే,
కానీ నిబంధన మందసం ఆ యాజకుల భుజముల మీద మోపగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు తోడుంటానన్నాడు అన్నటువంటి యెహోషువ యొక్క దృఢమైన నిశ్చయత యాజకుల కాళ్ళు యోర్దానులో నీళ్లకు తగలగానే ఎగువకు పారే యోర్దాను 2 పాయలుగా మార్చబడి. అంటే దేవుని బిడ్డలారా, నా పరిస్థితులన్నీ ఎప్పుడు ఇలాగే ఉంటాయి, నా అప్పులు ఎప్పుడు ఇలాగ ఉంటాయి, సమస్యలు ఎప్పుడు ఇలాగ ఉంటాయి, శోధనలు ఎప్పుడు ఇలాగ ఉంటాయి, బాధలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని అనుకుంటున్న వేళ దేవుని బిడ్డ, నీకు నాకు కూడా యెహోషువ వంటి విశ్వాసం కనుక నీలో ఉన్నట్లయితే, దేవుని నిజంగా ఆరాధించే బిడ్డలమైతే దేవుని బిడ్డలారా, మనలో ఒక ధైర్యం ఉంటుంది, మనలో ఒక నిరీక్షణ ఉంటుంది, మనలో ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది, ఆ విశ్వాసమే అద్భుతాలకు దారితీస్తుంది, ఆ విశ్వాసమే బలమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు అవకాశంగా నా జీవితాన్ని, కుటుంబాన్ని మలచగలిగిన మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ ముందున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆనాడు యెహోషువకు తోడున్న దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. ఆనాడు యెహోషువ ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నా ద్వారా కూడా అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అక్కడ అంటున్న మాటను ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. ఆ కాలం ఏ కాలం? యెహోషువ ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్నటువంటి కాలం. చెప్పండి, ఏ కాలం అది? యెహోషువ ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తున్న కాలం. దేవుని బిడ్డ, ఇది ఏ కాలం? నువ్వు యజమానుడిగా ఉంటూ నీ కుటుంబాన్ని నడిపిస్తున్న కాలం, నువ్వు దైవజనుడిగా ఉంటూ సంఘాన్ని నడిపిస్తున్న కాలం, నువ్వు అన్నగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడుగా, యజమానుడిగా ఉంటూ నడిపిస్తున్నటువంటి కాలంలో నిజమైనటువంటి దేవుడు, లోక రక్షకుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసిన దేవాతి దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి నా జీవితంలో దేవుని బిడ్డలారా, ఒక భయం ప్రజలలో కనబడుతుందా? ఒక భయం నీ వారికి కనబడుతుందా? ఒక భయం దేవుని బిడ్డ నీ పక్షంగా ఉన్న వారికి కనబడుతుందంటారా? ఎటువంటి భక్తిని మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి. అక్కడ రాయబడిన మాట, ఆ కాలమున, ఏ కాలం? మోషే తర్వాత ఇశ్రాయేలీయులు నడిపించడానికి ఎన్నుకున్నటువంటి యెహోషువ కాలాన్న. ఏ కాలాన్న? యెహోషువ కాలం. ఇది ఏ కాలం? ఇది నీ కాలం. నువ్వు యజమానుడుగా ఉంటూ నడిపిస్తున్న కాలం, నువ్వు ఇంటికి యజమానురాలుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ఈ కాలంలో దేవుని భయం నీ ఇంటి వారికి ఉందా? దేవుని భయం నీ వారికి నీ లోపల కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి రాకుండా లోపలికి పోకుండా ఏం చేయబడ్డాయట? యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. గట్టిగా మూసివేయబడింది. యెరికో రాజుకి అర్థమైంది ఏంటో తెలుసా? ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్నాడు. అంతేకాదు, యెహోషువ నాయకత్వంలో యోర్దానును చీల్చినటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మా మధ్యలో ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను చూస్తేనటండి దేవుని భయం కలుగుతుందట. చెప్పండి, ఏ భయం కలుగుతుంది? దేవుని భయం. ఈరోజు నీ ఇంటి వారికి నిన్ను చూసినప్పుడు ఆ భయం కలుగుతుందా? యజమానురాలిగా, యజమానుడిగా, దైవజనుడిగా, అన్నగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా నీ ఇంటి వారు నిన్ను చూసినప్పుడు దేవుని భయం కనబడుతుందా నీ వారిలో? ఏ కాలంలో ఉన్నాం దేవుని బిడ్డలారా మనం? ఎటువంటి కాలంలో మనం ఉన్నాం? ఆ కాలంలో
ఏ కాలం అది? యెహోషువ ఇశ్రాయేలుని నడిపిస్తున్న కాలం. ఈరోజు ఇది ఏ కాలం? నీవు యజమానుడిగా యజమానురాలుగా నివసిస్తున్న కాలం. ఈ కాలంలో ఏం కనబడాలట? దేవుడు బిడ్డలారా, మనలో లోపాలు కాదు కనబడవలసింది, మన పక్షంగా ఉన్న దేవుడు కనబడును గాక. హల్లెలూయా. ఆ కాలంలో యెహోషువ నాయకత్వంలో, ఆ కాలంలో ఇశ్రాయేలుని నడిపిస్తున్న దేవుని మహిమ యెరికో రాజుకు కనబడింది. మీకు అర్థమైందా? ఒక పట్టణం, దేవుని బిడ్డలారా, ఒక కోట తలుపులు మూయబడ్డాయి అంటే అది ఎంత భయం వేసి ఉంటుంది రాజుకి. చెప్పరే, ఎంత భయం వేసి ఉంటుంది రాజుకి. ఈరోజు దేవుని బిడ్డ, నీ ఇంటి వారు నీకు లోబడాలంటే, నీ ఇంటి వారు నీకు భయపడాలంటే ఏం చేయాలి? చెప్పరే, ఏం చేయాలి? నీ ఒక యెహోషువ వలె మారుదువుగాక. ఆమేన్. మీకు అర్థమవుతున్న వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా మారాలి మనం? ఆదివారం వచ్చి వెళ్ళిపోయే రకాలుగా ఉండకూడదు, రకానికి ఒకలా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే నిజమైన భక్తులైతే దేవుని కోసం నిలబడండి. దేవుని కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా నిలబడండి, ప్రాణం ఇవ్వడానికి కూడా నిలబడండి. అంతేగాని పొడి పొడి భక్తి చేయొద్దు. ఆ భక్తిలో ఏముండదు? మజా ఉండదు. ఆ భక్తిలో లేదు శక్తి, ఆ భక్తిలో లేదు భయం. నీవు నిజంగా యేసు ప్రభువుని ఆరాధించే వ్యక్తులైతే దేనికైనా తెగబడే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. ఏదో ఆదివారం వెళ్ళి ఓ కానికేసేసి దేవానికి స్వాస్థ్రం నాకు ఆత్రం అని పోవడంగా, దేవుని కోసం నిలబడే వ్యక్తిగా నువ్వు కనబడ్డావా? యెహోషువ కనబడుతున్నాడు, నేను నా దేవుని పక్షంగా నిలబడ్డానంటాడు. యెహోషువను చూసిన వాళ్ళందరూ అంటున్నారు, ఆనాడు మోషేకు తోడై ఉన్నట్లుగా ఇదిగో నీ నాయకత్వంలో యెహోషువ దేవుడు మాకు తోడై ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎవడయ్యా తలుపు మూసుకునేది? యెరికో రాజు. చెప్పండి, ఎవరు మూసుకున్నారంటే తలుపు? యెరికో రాజు. తలుపు మూసుకునేవాడు ఎవడో? సైతాన్ గాడు. చెప్పరే, తలుపు మూసుకునేది ఎవడంటే? సైతాన్ గాడే. ధైర్యంగా ఉన్నవాడు తలుపు తీసే ఉంటాడు. అడంటే భయం చేత తలుపు మూసేశాడట. ఏ భయం? చెప్పండి, ఏ భయం? దేవుని భయం. చెప్పండి, ఏ భయం? దేవుని భయం. నీలో దేవుని భయం ఉంటే నువ్వు తలుపేసుకో. నీలో దేవుని భయం ఉంటే నువ్వు ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళవు. నీలో దేవుని భయం ఉంటే ముందుంటావు. నీలో దేవుని భయం ఉంటే క్రమమైన భక్తి ఉంటుంది. నీ కుటుంబంతో సహా దేవుని మందిరానికి వెళ్ళాలి. రాలేదా? మానే వారం రోజులు పని పర్వాలేదు. పని మానేస్తే ఏమన్నా వారం రోజులు పని మానేస్తే ఏమన్నా నష్టం వచ్చేస్తుందా? కష్టం వచ్చేస్తుందా? ఉన్న కష్టాల కంటే ఇంకా ఎక్కువ కష్టం ఏమైనా వస్తుందా? వారం రోజులు ఉపవాసం ఉండు, కన్నీరు కాచు. డబ్బులు లేకపోతే ఒక వారానికి గాసానికి అప్పు తెచ్చుకో. వారం రోజులు ప్రత్యేకంగా ఉండు, ఉపవాసం ఉండు. నా కొడుకు ఎందుకు ఇలా ఉన్నాడు? నా కూతురు ఎందుకు ఇలా ఉంది? నా భార్య ఎందుకు ఇలా ఉంది? యజమానుడు కదా, యజమానురాలు కదా. దేనికి? మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా అక్క అని చెప్పుకోవడానిక. బయట వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి మనకి తేడా కనపడాలి. అర్థమైన వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? చెప్పరే, అర్థమైపోవద్దు. పోతే సైతాన్ గారితో పోతాం. అర్థం అవ్వాలి మన జీవితానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని శక్తి నీలో ఉంటే దేవుని బిడ్డ, నువ్వు దేవుని కోసం పరిగెడతావు. నువ్వు దేవుని కోసం ఇంకా పరిగెట్టట్లేదు అంటే నువ్వు దేనికోసమో పరిగెడతావు. ఏదో ఆలోచిస్తున్నావు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ.
ఏదో ఆలోచిస్తావు. ఏంటి 10 సంవత్సరాలకి ఏమవుద్ది, ఇంకో సంవత్సరానికి ఏమవుద్ది, ఇంకో వారానికి ఏమవుద్ది, రేపేమవుద్ది. ఏనాటి కీడ ఆనాటికి చాలు అయిపోయింది. రేపేమవుద్ది. బతుకుంటే ప్రార్థన చేస్తాను, బతుకుంటే దేవుని కోసం నిలబడతాను, బ్రతుకుంటే కుటుంబం కోసం నిలబడతాను, బ్రతికుంటే దేవుని కార్యాలు వివరిస్తాను. ఇది ఇంకో సంవత్సరానికి గాసం ఉందా, ఇంకో వారానికి నా ఇంటి మీదకి ఏమొచ్చేస్తుంది, ఏం దాయాలి, ఏం దోసేయాలి, ఇది కాదు ఆలోచించవలసింది. దేవుని బిడ్డలారా, కడవరి కాలం వచ్చేసింది. భయంకరమైన రోజులు వచ్చాయి. అంతేకాదు క్రైస్తవ్యంలో ఉన్నవారే వ్యతిరేకంగా మారిపోయే రోజులు వచ్చేసాయి. మీరేదో సోకు భక్తి చేస్తే కుదరదు, ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు, మొత్తం చివరికి వచ్చేసింది. చివరి అంకానికి మనం చేరుకున్నాం. మనం ఏదో బైబిల్ పట్టుకెళ్ళి ఫ్యాషన్గా ఆదివారం వెళ్ళి హల్లెలూయా స్తోత్రం ప్రభువా అని మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండే రోజులు కాదు. చర్చికి వెళ్ళినోడే మళ్ళా ఏమంటున్నాడు, దేవుడు మంచోడు కాదని అంటున్నాడు. చర్చికి వెళ్ళినోడే పాస్టర్ మంచోడు కాదంటాడు. చర్చికి వెళ్ళినోడే సంఘస్థులు మంచోడు కాదంటారు. అసలు నేనంటా నువ్వు మంచోడు పెట్టరా, నువ్వు మంచోడువా, నువ్వు మంచోడు అయితే ఆళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు అంటారు. అవునండి, ముందు మనం మంచిగా ఉండాలి కదా. యెహోషువ ఏదని అన్నాడా, మోషే ఏమని అన్నాడా? 1,00,000 మంది ప్రజలు నడిపిస్తుంటే వాళ్ళు గొనుక్కుంటుంటే, వాళ్ళు సనుక్కుంటుంటే, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఏమన్నాడు? అయ్యా, ప్రజల మీద కాదు నా మీదకి రాని నీ ఉగ్రతని అడ్డం పడిపోయారా. అడ్డం పడిపోయే దైవజనుడిని కూడా నువ్వు అడ్డగిస్తే ఇంక ఎక్కడికి వెళ్దామని, పరలోకానికి పోదామని. సంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. యెహోషువ దేవుని కోసం నిలబడిన వాడు. ఈరోజు నువ్వు దేవునికి ఎవరి కోసం నిలబడుతున్నావు? పని లేదంటే బెంబేలెత్తిపోతావు, అప్పులు ఉన్నాయంటే బెంబేలెత్తిపోతావు, కష్టాలు ఉన్నాయంటే ఇబ్బంది పడిపోయి బెంబేలెత్తిపోతావు, ఎవడన్నా మీదకి వచ్చేదంటే బెంబేలెత్తిపోతావు. ఇంకేసు ప్రభు నీ పక్కన ఎక్కడ ఉన్నాడు? నీ పక్కన ఉన్నది సైతాన్ గాడు. కాబట్టి ప్రతిదానికి భయం. దేవుని బిడ్డలారా, యెహోషువ 1,00,000 మందిని నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు, వాగ్దానం చేశాడు కాదు, దేవుడు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడు, తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికోసం బ్రతకాలి మనం. మా కోడలు అర్థం చేసుకోవట్లేదండి, మా కొడుకులాగా అయిపోయాడండి, మా వదిన అర్థం చేసుకోవట్లేదు, మా తోటి కోడలు తెప్పింది, మా అన్నయ్య బాగలేదు, మా కొడుకు బాగలేదు, మా కూతురు బాగలేదు, ఎలా చెప్పడం? ఈ సోదంతను. ఆయన రాబోతున్నాడు, ఆయన మన కోసం వచ్చాడు, మరలా త్వరలో రాబోతున్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని భయమట. ఆ కాలమున ఇశ్రాయేలీయులు చూసినప్పుడు యెరికో రాజుకు దేవుని భయం కలిగింది. నిన్ను చూసినప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి కలగాల్సిందేంటో తెలుసా? భయం. ఈయన ప్రార్థనా పరుడు అనే భయం. నీ తండ్రిని చూస్తే, నీ తల్లిని చూస్తే, నీ అన్నను చూస్తే, నీ అక్కను చూస్తే, నీ చెల్లిని చూస్తే, నీ ఇంట్లో ఒక్కడిని చూస్తే ఇల్లంతా భయపడాలి. నా భర్త ప్రార్థనా పరుడు అని భయపడే ఒక భయం ఉండాలి. నా భర్త బాగా వాక్యం చదివేవాడు, నా భర్త బాగా వాక్యం తెలిసిన వాడు, నా భార్య, నా భర్త, నా పిల్లలు దేవునికి భయపడేవాళ్ళు, యథార్థంగా బ్రతికేవాళ్ళు, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు, దేవుని కోసం బ్రతికేవాళ్ళు, దేవుని కోసం ప్రాణాలు పెట్టేవారు అనే సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. ఇంకెన్నాళ్ళు చేస్తామండి పొడి భక్తి? ఇంకా ఎన్నాళ్ళు బతికేద్దామని? ఎంత బతికినా కానీ ఎవరన్నా వచ్చి అయ్యా నువ్వు 100 ఏళ్ళు చదువున్నాయి త్వరగా పొంగిపోతావే. పొంగిపోవండి. ఇప్పుడు నాకు 43 ఏళ్ళు, 43 ఏళ్ళు ఎవరైనా వచ్చి స్టీఫెన్ పాల్ నీకు 43 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 47 ఏళ్ళు అంతేనా, 57 ఏళ్ళ నువ్వు చల్లగా ఉండలేదు,
అంటే కనుక నేనెంత పొంగిపోతానా లేదా? అయ్యో నాకు 100 సంవత్సరాలు ఏం సాధించాను? 100 సంవత్సరాలు ఇప్పటికి 40-50 వచ్చాను, ఏం సాధించావు? ఇంట్లో ఉండి సాధించుకుంటూ కూర్చుంటావు. ఒక రోజు ఏం చేస్తావు చెప్పరే? భార్యను సాధించుకుంటా, భర్తను సాధించుకుంటా, పిల్లలు సాధించుకుంటా, సంఘంలో ఉన్నవాళ్ళు సాధించుకుంటా, ఇంక ఇలా తిరుగుతుమే మన పని. ఆడొకడు ఉన్నాడంట యోగు కాలంలో. ఏంట్రా ఇలా వచ్చావంటే, ఏం తోస్తలేదు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. ఏమి తొయ్యకి నీ దగ్గరికి వచ్చానన్నాడంటే సైతాన్ గారు. ఎవరు చెప్పండి, ఎవరు? ఆడికేంటి, ఆడికేం తోస్తలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. కాబట్టి వెళ్ళి యేసు ప్రభు కంప్లైంట్ ఇచ్చాడు, భూమి మీద ఒక భక్తి పరుడు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్తే యేసు ప్రభుకి కంప్లైంట్ ఇస్తాడు. చాలే భలేవాడివి, నువ్వు బాగా దీవించావు కాబట్టి నువ్వే దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నీ తీసే కాదంటాడు అని అన్నాడు. నా భక్తుడు అటువంటి వాడు కాదు అని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? ఏమంటే అన్నాడా లేదా? డౌట్గా ఉందా? అన్నాడా లేదా? అన్నాడు కదా, తీసేశాడు కదా. భక్తి ఏమన్నా మార్చాడా? మన ఘోరం పని లేకపోతే చర్చి మారిపోద్ది, భక్తి మారిపోద్ది, అన్ని మారిపోతాయి. దేనికండి? అన్నాళ్ళు 50 వచ్చినాయి, 40 వచ్చినాయి, 60 వచ్చినాయి. ఏం సాధించేశావు? నేను అంటాను, ఏం సాధించావు? నీ వల్ల ఎవరికి ఉపయోగం? దేవునికైనా ఉపయోగం ఉందా? కలకాలం చక్కగా బతికాడు అంటే దేనికి బతికావు? దానికి ఒక పర్పస్ ఉండాలి కదా. కుటుంబాన్ని బాగా చూసుకుని అందరూ చూసుకుంటారు కుటుంబాన్ని. నువ్వే చూసుకోరండి. అమ్మా సత్యవేణి గారు చూసుకోరా? అందరూ చూసుకుంటారండి కుటుంబాన్ని. అన్యజనులు చూసుకుంటారు, క్రైస్తవులు చూసుకుంటారు. కానీ నువ్వు దేవుని కోసం ఏం చేశావు? దేవుని కోసం ఎలా నిలబడ్డావు? దేవుని పనిలో ఎంత ముందుకు వెళ్ళావు? ప్రభు అది కదా అడుగుతుంది. యెహోషువా, నేను నీకు తోడై ఉన్నా. నువ్వు నాకు తోడై ఉంటే యోర్దానును చీల్చేస్తా. నువ్వు నాకు తోడై ఉంటే ఎరికో పడేస్తా. నువ్వు నాకు తోడై ఉంటే సూర్య చంద్రుని ఆపేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది కదా బ్రతుకంటే, అది కదా దేవుని మీద ఆధారపడటం అంటే. ఇంకెంతకాలం చూడు ప్రార్థన చేస్తాను, మరి ప్రార్థనండి రాదా? ప్యారడైజ్ బిర్యానీ తింటావా? మధ్యాహ్నం తినేస్తావు, సాయంత్రం తినేస్తావు, అర్ధరాత్రి 12 పెడితే తినేస్తావు. ప్రార్థన రాదు, ఓ పాట రాదు, ఓ ఆరాధన రాదు. ఇలా అంటున్నందుకు బాధగా ఉంది కదా, చాలా బాధ అనిపిస్తుంది కదా. దేవుని బిడ్డ, మనం ఎంత అద్భుతమైనటువంటి వసంతైన విందులు ఆరగించినా అవి తెల్లవారేసరికి బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి. కానీ ఒక్కసారి గనక దేవుని కోసం నిలబడితే అది తరతరాలు నా దేవుని సన్నిధిలో లిఖించబడి ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అది బ్రతుకంటే, అది జీవితం అంటే, అది దేవుడిని నమ్ముకోవడం అంటే. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన భక్తి ఎలా ఉంది ఆలోచన చేయండి. ఎరుకో రాజు గట్టిగా ఏం మూసేశాడు? వాడి కోట గోడల్ని గట్టిగా మూసేశాడు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సంఘ బిడ్డలారా, మన సంఘమే కాదు చాలా సంఘాల్లో ఉన్నటువంటి హృదయపు తలుపులు గట్టిగా మూయబడ్డాయి. మీకు అర్థమవుతుందా? హృదయాలు తలుపులు మూయబడ్డాయి. అందుకే పరిచర్యకు రారు, అందుకే ఒక క్రమమైన భక్తి ఉండదు, అందుకే ఇటువంటి వాక్యం చెప్తే మళ్ళీ కనపడదు. మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకునేది. ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. మన జీవితంలో దేవాతి దేవుడు చేసిన కార్యాలన్నీ, అద్భుతాలన్నీ, ఆశ్చర్య కార్యాలన్నీ దేవుని కోసం మనం ఎలా నిలబడగలుగుతున్నాం? ఎందుకు నీ హృదయాన్ని గట్టిగా మూసేస్తావు? ఎరుకో రాజులాగా నీ హృదయాన్ని ఎందుకు గట్టిగా మూస్తున్నావు? ఈరోజు యవనస్తులు తమ హృదయాలను మూసేస్తున్నారు.
ఈరోజు యజమానురాళ్ళు హృదయాన్ని మూసేస్తున్నారు. ప్రేమ లేదు. కట్టుకున్నప్పుడు ఉంటుందండి ప్రేమ, ఉంటుందా? అయ్యారు ఉంటుందా? కట్టుకున్నప్పుడు కలకాలం నీతో ఉంటారంటాడు, కానీ మధ్యలో కల్లా వదిలేసిపోతాడు. అవునా కాదా? అమ్మగారైనా అయ్యగారైనా వదిలేసిపోతారు మధ్యలో. మరి పెళ్లి చేసుకునేటప్పుడు ప్రశాంత్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైన ఇష్టం ఉంటుంది, కానీ కొన్నాళ్ళాగే అది కష్టంగా మారుతుంది. ఎందుకు మారింది? కష్టం ఎందుకు వచ్చింది అంటే ఎరుకో రాజులాగా నీ హృదయం అనే తలుపు మూసేసావు గట్టిగా. ఆ లోపలికి ప్రేమను వెళ్ళనివ్వట్లేదు, సమాధానాన్ని వెళ్ళనివ్వట్లేదు, సంతోషాన్ని వెళ్ళనివ్వట్లేదు, ఆనందాన్ని వెళ్ళనివ్వట్లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎవడును లోపలికి రాకుండా, ఎవడును వెలుపలికి పోకుండా ఎరుకో ద్వారాలు గట్టిగా మూయబడ్డాయి. ఈరోజు కొంతమంది యవనస్తుల హృదయం మూయబడింది. వాక్యం లోపలికి వెళ్ళకుండా, ప్రేమ లోపలికి వెళ్ళకుండా, సమాధానం లోపలికి వెళ్ళకుండా, సంతోషం లోపలికి వెళ్ళకుండా. ఎందుకు మూసావు? నువ్వు ఎరుకో రాజువి, నీకు భయం దేవుడంటే, నీకు భయం దేవుడంటే. ప్రార్థన లేనివాడికి భయం ఉంటుంది దేవుడంటే, భక్తి లేనివాడికి భయం ఉంటుంది దేవుడంటే. నీ ద్వారం ఎందుకు మూసుకుంటున్నావు ఈరోజు? అక్కడ రాయబడిన మాట, ఎవడు వెలుపలికి రాకుండా, లోపలికి పోకుండా. అంటే నువ్వు ఒక్కవే కోటలో ఉండి ఏం సాధించేస్తావు? నీకు అర్థమవుతుందా అన్నమాట? ఒక్కడే కోటలో ఉండి ఏం సాధిస్తాడు? హృదయం తెరమండి. హృదయం తెరిస్తే దైవజనుడు ఏంటో అర్థమవుతుంది, సంఘం అంటే ఏంటో అర్థమవుతుంది, సేవ అంటే ఏంటో అర్థమవుతుంది, సేవకి ఏమి ఇవ్వాలో అర్థమవుతుంది, ఏం ఖర్చు పెట్టాలో అర్థమవుతుంది. ఆ కానుక తెస్తావు, 50-100 రూపాయలు మూసేస్తావు డోరు. ఉన్నతంగా ఆశీర్వదించబడిన వారు కూడా అలాగే ఉన్నారండి ఈరోజు, లేరా? ఉన్నతంగా దీవించబడినోడు, ఉన్నతంగా ఆశీర్వదించబడినోడు, ఉన్నతంగా ఘనంగా ఆశీర్వదించబడిన వాళ్ళు కొత్త డబ్బేవుడు, దశమ భాగం ఏంది అని అడిగితే కొత్త డబ్బేవుడు ద్వారం మూసేస్తారండి, ద్వారం తెరవడం. ఎందుకంటే అక్కడికి దశమ భాగం మూసి వేయబడింది. వెలుపలికి రావట్లేదు, లోపలికి పోవట్లేదు. దాని బ్యాక్ డోర్లో నువ్వు చేయవలసినవి చేసేస్తా. మీకు జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఎరుకో రాజు, దేవుడు పెట్టారా, లోపలికి రాకుండా బయటికి పోకుండా ద్వారం గట్టిగా మూసాడు, యేసు ప్రభు ఏం చేసేది తెలుసా? పునాదులతో సహా లేపడేశాడు పట్టణాన్ని. మీకు అర్థమైందన్నమాట? పునాదులతో సహా పట్టణం లేచిపోయింది. గోడలు పడిపోయాయి, ద్వారాలు పగిలిపోయాయి, పునాదులు కదిలిపోయాయి. ఎందుకు? ద్వారం మూసినది. ఎందుకు? దేవుని భయం. దేవుని భయం ఎరుకోలో ఉన్న రాజులో కలిగింది. కానీ ఎరికోలో ఒక కుటుంబం ఉంది. ఎవరో తెలుసా? రాహాబు స్త్రీ, పచ్చి వ్యభిచారి. సింపుల్ గా చెప్పాలంటే ఆ మాట చెప్పుకోవడానికి కూడా భయంకరమైనటువంటి పేరు. వేశ్య, వ్యభిచారం చేసే స్త్రీ కుటుంబంలో దేవుని మహిమ, దేవుని మాట, దేవుని భయం ఎవరిలోకి వెళ్ళిందో తెలుసా? రాహాబు హృదయంలోకి వెళ్ళింది. రాహాబు హృదయంలోకి వెళ్ళగానే రాహాబు వేగుల వారితో ఒక నిబంధన చేసింది, ఒక వడంబడి చేసింది. ఏంటో తెలుసా? ఈ పట్టణం దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. మీకు ఎవరు తెలుసా? యాజకులు బూరలు ఊదక మునిపే, ఒక మాట చెప్తున్నాను వినండి, యాజకులు బూరలు ఊదక మునిపే, జనులు కేకలు వేయక మునిపే, ప్రదక్షిణలు చెయ్యక మునిపే చెప్పేసింది రాహాబు వేశ్య. రాహాబు స్త్రీ చెప్పింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గోడలు పడగొట్టక మునిపే, భక్తి అంటే అలా ఉండాలి.
మహిమ అంటే అలా ఉండాలి, దేవుని భయం అంటే అలా ఉండాలి. దాన్ని అంటారు భయం. ఇలా ఎరుకో పడగొట్టక మునుపు ఎరుకో ఇశ్రాయేలీలు నిబంధన మందస్సు బోరల ఓదక మునుపే ఎవరు చెప్పారు? ఎరుకో పట్టణం గట్టిగా ఉన్నప్పుడు, ఎరుకోలో నివాసం చేస్తున్న వేగుల వారు వచ్చినప్పుడు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పింది రాహాబు వేశ్య. ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఈ పట్టణం మీ దేవుడు మీ సొంతం చేస్తాడు, అప్పుడు నా కుటుంబాన్ని మీరే కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు తలుపు ముయ్యక మునిపే రాహాబు స్త్రీ చెప్పేసింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా పట్టణం యేసయ్య మీ సొంతం చేసేస్తాడు. ఎర్ర సముద్రం చీల్చినోడు, యోర్దాను చీల్చినోడు, ఆఫ్టర్ ఎక్కువ గోడలు పీకి పడేస్తాడు అవతల కన్నా. ఈజీగా చెప్పేసింది అంతే. దాన్ని అంటారండి విశ్వాసం అంటే, భక్తి అంటే అది, దేవుని భయం అంటే అది. ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నాను, ఏం జరగట్లేదండి మా జీవితం అంటే ఏం జరగదు. ఇక నువ్వు అలాగే ఉంటావు, నేను వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కనికరెత్తలేదు అంటావు. కానీ ఏమీ చేయలేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, ఆధారం లేనప్పుడు ఎప్పుడైనా ప్రవచించావు ఇలాగా, నా దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా దేవుడు ఉన్నాడు, సమాధానం ఇస్తాడు, నా దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఎరుకో వంటి ప్రతి సమస్య ఆయన పడగొట్టగలిగిన దేవుడు నా దేవుడు ఉన్నాడు. యోర్దాను ఎగువకు పారిన చీల్చగలిగిన దేవుడు నా దేవుడు ఉన్నాడు. ఎర్ర సముద్రమైన దారి వేసి అద్దరికి నడిపించే దేవుడే, నేను ఆరాధించే దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి విశ్వాసం మనలో ఎప్పుడైతే వస్తుందో దేవుడు బిడ్డలారా, అప్పుడు చేస్తాడు దేవుడి కార్యం. ఇక్కడేమో ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్తాం, పరిస్థితులు అన్నీ మారిపోవాలి ప్రభువా, అందరూ సమాధాన పడిపోవాలి కాదు. నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను, అక్కడ యేసు నామములో సమాధానం ఉండును గాక. ఆమేన్. నమ్మి వెళ్ళాలా, నమ్మి ప్రవచించాలి, నమ్మి చెప్పాలి. దాన్ని అంటే భక్తి అని. ఇశ్రాయేలీయులు తిరగక ముందు నిబంధన మందస్సం ఆ యొక్క యాజకులు బోర్ల ఓదక ముందు నిబంధన మందస్సం ఎరుకో చుట్టూ యాజకులు మోయక మునిపే రాహాబు స్త్రీ చెప్పింది, మీ దేవుడి పట్టణాన్ని మీ సొంతం చేసేస్తాను. హల్లెలూయా. అదండి భక్తి, దాన్ని అంటారు భక్తి. ఈరోజు మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నాం? సైతాన్ గాళ్ళ తలుపులు వేసుకుని భయంగా వ్యతిరేకంగా ఇష్టానుసారంగా బ్రతికే వారిగా మనం ఉన్నామా? లేదు. నా దేవుడు ఉన్నాడు, ఏ పరిస్థితినైనా నా దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నాకు దారి చూపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ మార్గము సరళము చేసి నిన్ను ముందుకు నడిపించి మహిమ కలిగిన రాజు, మహిమ కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం కలుసుకుందాం.